అంటే ఇది నేనైతే ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలుగా చూడట్లేదు తేజ. ఇది ఒక వ్యవస్థ చేసిన వ్యాఖ్యలు ఇవి. వ్యక్తి చేసిన వ్యాఖ్యలంటే కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలుగానో, కొమ్మినేని శ్రీనివాసరావు సమర్థించిన వ్యాఖ్యలుగానో నేను చూడట్లా. ఇది సాక్షి యాజమాన్యం వైసీపీ చేయించిన వ్యాఖ్యలని నాకు అనిపిస్తుంది. ఒకసారి మనం డిబేట్ని మనం పరిశీలిస్తే, డిబేట్లో ఒక 2 రోజుల క్రితం డిబేట్లో మాట్లాడుకుంటూ అమరావతి సబ్జెక్ట్ వచ్చినప్పుడు అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు చెబుతూ ఉంటాడు. కానీ దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అన్నాడు కృష్ణరాజు. అనలిస్ట్ రూపంలో ఉండే జర్నలిస్ట్ అనే పత్రిక నడుపుతున్న సీనియర్ జర్నలిస్ట్ అయిన ప్రస్తుతం అనలిస్ట్గా ఉన్న కృష్ణరాజు అనే వ్యక్తి. దాన్ని సహజంగా ఏం చేయాలి? వేశ్యల రాజధాని అనగానే ఏం చేయాలి? వెంటనే ఖండించాలి. పోస్ట్ ఖండించకపోగా ఈయనేమన్నారు? అలా అంటే చాలామంది కోపం వస్తుందండి, నేను కూడా చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు, సో వేశ్య వృత్తిలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి రాశారు, నేను కూడా చూశానండి అని చెప్పేసి ఆయన అన్నారు. అని వీళ్ళిద్దరూ వెకిలిగా నవ్వుకుంటూ ఆ వ్యాఖ్యలు చేశారు. దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు చాలాసేపు. సో అది ఇవాళ అమరావతిలో నివసించే అనేక మందికి ఇబ్బంది కలిగించిందని చెప్పాలి. అమరావతి అంటే తాడికొండ నియోజకవర్గ పరిధి. తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ సామాజిక వర్గాల వాళ్ళు దాదాపు 32% మంది ఎస్సీ ఎస్టీలే భూములు ఇచ్చారు అమరావతి. మిగతా అగ్రకులాల వాళ్ళు 18%, 20% మాత్రమే ఉన్నారు. అగ్రకులాల వాళ్ళు ఒకళ్ళు రెడ్లు ఒక 20% మంది, 18% మంది కమ్మలు, ఒక 8%, 9% మంది కాపులు ఉన్నారు. మిగతా ముస్లింలు, బీసీలు ఉన్నారు. సో అగ్ర స్థాయిలో ఇచ్చింది ఎవరంటే 32% ఎస్సీ ఎస్టీలు ఇచ్చారు. సో అటువంటిప్పుడు ఎవరిని అంటున్నావు నువ్వు? పైగా అమరావతికి చాలా గొప్ప పేరుంది. నాగార్జునుడు బౌద్ధం విలసిల్లిన ప్రాంతం అది. స్వయంగా నాగార్జునుడు విహరించిన ప్రాంతం అది. అంత గొప్ప చారిత్రక ఆనవాళ్లు కలిగిన ప్రాంతం అమరావతి. సో దాన్ని పట్టుకొని వేశ్యల రాజధాని అని అంటే డెఫినెట్గా అది చాలా అనేక మంది మనోభావాలు దెబ్బతినే అంశం. 2 రోజులుగా దాని మీద విస్తృతంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈవెందో అంత నిరసన జరుగుతున్నా కానీ చీమ కుట్టినట్టయినా లేదు వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరూ క్షమాపణ చెప్పకపోగా మళ్ళీ డిబేట్ చేసినట్టున్నారు. మళ్ళీ డిబేట్ చేశారు. క్షమాపణ చెప్పకపోగా వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే, ఇది నివేదికల ప్రకారం చెప్పాము, మాదేం తప్పు లేదు, నివేదికల ప్రకారం చెప్పాము, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక ప్రకారం చెప్పామంట. నేను ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికలు కూడా పరిశీలించాను. వాస్తవానికి టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికలు ఏ నివేదికలు అయితే ఆధారంగా చేసుకుని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసిందో కథనము, ఆ నివేదికలన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక చోట ఒక 1000 మంది పాపులేషన్ ఉందనుకుందాం తేజ. 1000 మందిలో ఒక 10 మంది దొంగలు ఉన్నారు అనుకుందాం ఉదాహరణకు. అదే సమయంలో ఇంకొక చోట 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిలో 100 మంది దొంగలు ఉన్నారు అనుకుందాం. ఎక్కడ ఎక్కువ మంది దొంగలు ఉన్నారంటే ఏం చెప్తాను? సో దామాషా పద్ధతి ప్రకారం చెప్తాం. అంటే 1000 మందిలో 10 మంది దొంగలు ఉన్నారు ఇక్కడ. అక్కడ 1,00,000 మందిలో 20 మందే ఉన్నారు. దామాషా పద్ధతి ప్రకారం చూస్తే ఎక్కువ మంది 1,00,000 మందిలో ఉండేది 20 మందే. కనుక 1000 మందిలో 10 మంది ఉన్నారు. కానీ సంఖ్యపరంగా చూస్తే 10, 20 కనపడుతుంది. 20 అనేది 1,00,000 మందిలో 20 మంది ఉన్నారు, ఆ ఊర్లో ఎక్కువ మంది దొంగలు ఉన్నారండి అంటాం మనం. ఇక్కడ చూస్తే 10 మందేనండి, ఇక్కడ అక్కడ 20 మంది ఉన్నారు, కానీ అక్కడ 1,00,000 మంది ఉన్నారనే సంగతి మనం మర్చిపోతే ఎట్లా? అట్లా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ని తీసుకున్నప్పుడు ఆ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్లో దాన్ని మనం రేషియోలో తీసుకుంటేనే మనకు పర్సంటేజ్ వస్తుంది. సో అలా లేకుండా వాళ్ళు రాశారు. పైగా ఉత్తరాదిన సరైన సర్వేలు జరగలేదు. జరగకుండా ఆ నివేదికలు ఇచ్చారు. చాలా చోట్ల ముంబై లాంటి నగరంలో రెడ్ లైట్ ఏరియాలోనే 1,00,000 మంది ఈ వ్యభిచారం చేస్తున్నట్టుగా ఒక అంచనా ఉంది. కానీ ఓవరాల్గా ముంబై మొత్తం కలిపి 95,000 మంది అని చెప్పేసి వాళ్ళ నివేదిక చెప్తాం. సో ఈ రకంగా కొన్ని చోట్లకి, కోల్కతా లాంటి చోట్లకి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. బీహార్, ఉత్తరప్రదేశ్ కనీసం వాళ్ళ ఆ వైపుకి వెళ్ళి కనీసం సర్వే కూడా చేయలేరు. అలాంటి ఒక భయానక పరిస్థితులు ఉంటాయి అక్కడ. సో ఇన్ని పారామీటర్స్ ఉంటే ఎవడో దిక్కుమాలినోడు ఆ నివేదిక ఇస్తే, ఇంకొక దిక్కుమాలినోడు ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాస్తే, ఈ దిక్కుమాలినోళ్ళు ఇద్దరు అక్కడ దాని మీద డిస్కషన్ పెడతారు. ఎంత బుర్ర తక్కువ వ్యవహారం కదా ఇది. ఇద్దరికి దాదాపు 40-50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది గుండె కింద. మీడియాలో 40-50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసే వ్యాఖ్యలు అనేవి అంటే ఎట్లా తయారైపోయిందంటే తేజ, కొమ్మినేని శ్రీనివాసరావు గారు మంచి జర్నలిస్ట్. ఆయన అంటే మా అందరికి కూడా అపారమైన గౌరవం. ఆంధ్రజ్యోతిలో పనిచేశారు, ఆ తర్వాత ఎన్టీవీలో చర్చలు చేసేవాళ్ళు, హోస్ట్గా చేసేవారు, ఆ తర్వాత సాక్షికి వెళ్ళారు.
రావణాసుర పక్షం చేరిన తర్వాతనే ఆయనలో జర్నలిస్ట్ చచ్చిపోయాడు. ఎప్పుడైతే ఆయన ఒక దశాబ్దమన్నర కాలం క్రితం రావణాసుర పక్షం చేరాడు ఆయన. చేరిన తర్వాతనే ఆయనలో ఉన్న జర్నలిస్ట్ పూర్తిగా చచ్చిపోయాడు. వైసీపీ కార్యకర్తగా మారిపోయి చర్చలు చేస్తూ ఉన్నాడు. సో ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్కి ఒపీనియన్ ఉండద్దా అండి అంటే ఖచ్చితంగా ఉండొచ్చు. సరే, ఇక్కడ ఇంకొక ప్రశ్న అడుగుతాను. అంటే ఇలా అనుకోవచ్చా, అంటే సాక్షి పైన కూడా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి అన్నారు. హోమ్ మినిస్టర్ గారే మాట్లాడారు డైరెక్ట్గా. దాని తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ డిబేట్లో జగన్ గారికి క్షమాపణ చెప్తాను, భారతి గారికి క్షమాపణ చెప్తాను, అవసరమైతే రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతాను అన్నట్టుగా కూడా మాట్లాడారు. అంటే తాను చేసిన తప్పు మళ్ళీ సాక్షి పైనకి రాకుండా అడ్డుపడ్డానిక స్వామి భక్తి ప్రదర్శించాడు తప్ప కొంచెం పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు కదా తేజ. కొంచెమైనా పశ్చాత్తాపం ఉండాలి కదా. మహిళలు అంతమంది నిరసన తెలియజేస్తున్నప్పుడు బహిరంగంగా వచ్చి పొరపాటైంది, తప్పైంది, పొరపాటుగా దొర్లింది మా దగ్గర నుంచి, అది ఏదో నివేదికలు, తప్పుడు నివేదికలు చూసి మేము కూడా అలా పొరపడ్డాము, దయచేసి మీరు అందరూ క్షమించండి అంటే ఎంత హుందాగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి 60-70 ఏళ్ళు ఉన్నాయి కదా, సిగ్గుండాలని కొంచెమైనా. అలా కాకుండా వాళ్ళు ఏం చేశారు, భారతి గారికి ఉద్యోగ ధర్మం, ఉద్యోగం ఎక్కడ పోతుందని భారతి గారికి క్షమాపణ చెప్తా, జగన్ గారికి క్షమాపణ చెప్తా. వాళ్ళకి కాదు కదా నువ్వు చెప్పాల్సింది. నువ్వు చెప్పాల్సింది ఎక్కడ, మహిళలకు కదా, అమరావతి మహిళలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. సో కనీసం పశ్చాత్తాపం కూడా లేకపోవడం ఇవాళ ఆయన అరెస్ట్ని అందరూ సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరైన మంచి పని అయింది, సరిగ్గా జరిగింది అని చెప్తున్నారు.